ఇంగ ఏం లేదు మామ. జస్ట్ 'బిగ్ బాస్' మనం 'అగ్నిపరీక్ష' జరుగుతుంది గదా! సో, ఇప్పుడు ఎపిసోడ్ 10 అయితే జూషినా. ఎపిసోడ్ 10 జూసిన తర్వాత కొంచెం ట్రిగ్గర్ అయితే అయినామనమాట. ఎందుకంటే జడ్జిమెంట్స్ వాళ్ళు తీసుకునే డిసిషన్ గానీ, లేదంటే ప్లేయర్స్ తీసుకునే డిసిషన్ గానీ, అండ్ స్ట్రాంగ్ టీము, వీక్ టీము, మళ్ళా ఆర్మ్ రెజ్లింగ్ పెట్టినారు. అదొకటి రకరకాల యాస్పెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మాట్లాడుకోనికి. ఇక మనం స్టార్టింగ్‌లో అయితే మన రోహిత్ అండ్ మిథిలేష్ ఈళ్ళిద్దరూ హ్యాండ్ పోటీ అయితే చేతి అదేమంటారు? దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. హస్తప్రయోగమా? ఛ! 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 ఏదో మొత్తానికైతే హ్యాండ్ బై హ్యాండ్ పోటీ పెట్టుకుంటారనమాట. దాంతో అయితే మ్యాక్సిమం అందరూ ఏమనుకుంటారు, మిథిలేష్ ఈజ్ జిమ్ బాయ్ మంచిగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తాడు. సో, ఆబ్వియస్‌గా మిథిలేష్ గెలుస్తాడు. ఆ పక్క ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ ప్యాక్ విత్ స్పాంజ్ లాంటి కండలు అని చెప్పేసి రోహిత్‌ను అండర్ ఎస్టిమేట్ చేసినారనమాట. సో, ఆబ్వియస్‌గా టీమ్‌మేట్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో, బిగ్ బాస్ హౌస్‌లో టీమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ మొత్తము రోహితే గెలుస్తాడని చెప్పేసి వాళ్ళకి అనిపించి వాళ్ళు రోహిత్‌కే ఓటేసినారు. సో, మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మొత్తం రోహిత్‌కి ఓటేసినారు. ఒక 5 మెంబర్స్ దాకా మిథిలేష్‌కి ఓటేసినారనమాట. మిథిలేష్ గెలుస్తాడు ఈ ఫిజికల్ టాస్క్‌లో అని చెప్పేసి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, సిక్స్ ప్యాక్‌ను డామినేట్ చేసినాడు మన ఫ్యామిలీ ప్యాక్ రోహిత్. దుమ్ము లేపేసినాడనమాట. మంచిగా అయితే ఇద్దరు పోటాపోటీగా స్టార్ట్ చేసినారు. ఆఖరికి అయితే ఖచ్చితంగా రోహితే గెలిచినాడు. మ్యాక్సిమం దీన్ని లేడీస్ అయితే వేరే రకంగా ట్రోల్ చేస్తారనమాట. బాడీ ఉండేటోళ్ళకి బ్రెయిన్ ఉండదని చెప్పేసి. సో, అట్లా మన మిథిలేష్‌కి బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు. మన రోహిత్‌కేమో ఫ్యామిలీ ప్యాక్‌తో పాటు బ్రెయిన్ కూడా మంచిగా ఉంది. సో, గేమ్స్ కూడా మంచిగా ఆడుతున్నాడు రోహిత్. సో, నేను కూడా రోహిత్‌ని కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసిన, కానీ పర్లేదు. ఇక్కడ మిథిలేష్ గురించి ఒకటి చెప్పాలి. మిథిలేష్‌ను జస్ట్ బాడీ ఎక్స్‌పోజింగ్ విత్ ఆయన యొక్క డైలాగ్ డెలివరీకి సంబంధించి ఆ రోజు కంటెస్టెంట్స్ ఎవరైతే 3 గ్రీన్‌లు ఇచ్చేసి డైరెక్ట్ టాప్ 15కి సెలెక్ట్ చేసేసినారనమాట. అది తప్పని ఈ పొద్దు జడ్జెస్ రియలైజ్ కావాలి. ఎందుకంటే ఆయన ఫిజికల్ టాస్క్‌లు సరిగ్గా చేయడం లేదు, మైండ్ గేమ్‌లు సరిగ్గా ఆడడం లేదు. అంతకుముందు ఎపిసోడ్‌లో జరిగిన మైండ్ గేమ్‌లో కూడా ఆయన సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదనమాట. దానివల్ల మిథిలేష్‌కు బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదని చెప్పేసి లేడీ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే రివ్యూలు ఇస్తున్నారో వాళ్ళైతే పక్కా బల్లగుద్దినట్టు చెప్తారనమాట ఈ విషయం. అది మొత్తానికైతే రోహిత్ ఫిజికల్ టాస్క్‌లో మిథిలేష్‌ని ఓడించి గట్టి కంటెండర్ విత్ బ్రెయిన్ ఆయన చేసి నిరూపించుకున్నాడని నేనైతే చెప్తున్నా. మిథిలేష్ అండ్ రోహిత్ లాగే హస్తప్రయోగానికి రెడీ అయినారు లేడీస్ టీమ్. ఈ లేడీస్ టీంలో మన అపూర్వ అండ్ సృష్టి వ్యాకరణం వీళ్ళిద్దరు వస్తారు ముందుకి. వీళ్ళిద్దరు జూనికేమో సన్నగా ఉంటారు, కానీ వీళ్ళ దగ్గర దగ్గర కొంచెం పవర్ అయితే ఉందన్నమాట. సో, వీళ్ళకంటే వీళ్ళిద్దట్లో కొంచెం ఎడ్జ్లో ఉండేది మాత్రం సృష్టి వ్యాకరణమే. సృష్టి వ్యాకరణంకు ఆల్మోస్ట్ అందరూ సృష్టి వ్యాకరణమే గెలుస్తాయని ప్రెడిక్ట్ చేస్తారు మనతో సహా. సో, ఆ టీమ్మేట్స్ అండ్ హౌస్‌మేట్స్ చేయడంలో తప్పేం లేదు. సో, అందరూ ఆటోమేటిక్‌గా సృష్టి వ్యాకరణం గెలుస్తాయని చెప్పినారు. అనుకున్నట్టుగానే సృష్టి వ్యాకరణమే ఆ టాస్క్‌లో గెలిచింది. ఆ టాస్క్ పేరు ఏదో ఉంది. బాహుబలి ఏదో ఉంది మొత్తానికైతే. బాహుబలి అని అనుకుంటా. మనం పెట్టుకునే పేరు మాత్రం హస్త సాముద్రికమా? హస్తప్రయోగమా? ఏదో మొత్తానికైతే అది అనమాట. సో, దాంతో సృష్టి వ్యాకరణం గెలిచింది. అలాగే సృష్టి వ్యాకరణము ఈ టోటల్ ఎపిసోడ్‌లో MVP మోస్ట్ వాల్యుబుల్ పర్సన్‌గా MVP ట్యాగ్ కూడా తీసుకుందనమాట. మొత్తానికైతే నేను కూడా ఉన్నాను ఈ బిగ్ బాస్ హౌస్‌లోని సృష్టి వ్యాకరణం అందరికీ తెలియజేసింది. విత్ బ్రెయిన్, విత్ ఫిజికల్ టాస్క్‌లో కూడా మొత్తానికైతే మంచి కంటెస్టెంట్ అబ్బా! ఇదంతా అయిపోయిన తర్వాత వీక్ టీమ్ అండ్ స్ట్రాంగ్ టీమ్ అని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్ గేమ్ అయితే ఆడతారనమాట. దాంతో మంచిగా స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆ టేబుల్ పైన కూర్చొనికి ట్రై చేస్తారు. అట్లా కూర్చోవడంలో అందరూ స్ట్రాంగ్ టీమ్ అంతా ఒక సైడు, వీక్ టీమ్ అంతా ఒక సైడ్ పోతది. దీంతో కొంచెం మెలికైతే ఉందనమాట. దీపక్ స్ట్రాంగ్ ప్లేయరే. కానీ దీపక్ ఏమనుకున్నాడంటే, నేను స్ట్రాంగ్ టీమ్‌లో ఉండేదానికంటే వీక్ టీమ్‌లో ఉండి నా టీమ్‌ని నేను గెలిపించుకుంటే నాకు ఇంకా మంచి పేరు వస్తాయి అని చెప్పి ఒక స్ట్రాటజీ అయితే యూజ్ చేసినాడు. ఆ స్ట్రాటజీని మిథిలేష్‌తో చెప్పుకోవడం చాలా పొరపాటు అయిపోయింది పాపం దీపక్‌కి. ఎందుకంటే దీపక్ మిథిలేష్‌లో చెప్పుకోవడంతో మిథిలేష్ వెనకమ్మడితే దాన్ని హోల్డ్‌లో పెట్టుకోకుండా బయటికి చెప్పేయడం. సో, చెప్పేసిన తర్వాత కొంచెం ఆడ కొంచెం వేడి వేడిగా రచ్చ జరిగింది. అండ్ అమన్ విత్ అక్కడ ఎవరెవరు అమన్, దీపక్ మధ్య కూడా కొంచెం రచ్చ రచ్చగా జరిగింది. దాని తర్వాత అమన్‌కు, సంచాలక్‌కు జరిగింది. అమన్ తర్వాత పాత గేమ్ ప్లేలో జరిగిన మిస్టేక్స్ గురించి మాట్లాడితే, మళ్ళా అపూర్వ కూడా దాంట్లోకి దూరి నేనే ఆడ సంచాలకుడిని, నన్ను ఎందుకు గెలుకుతున్నారు మధ్యలో అని చెప్పేసి ఒక 5 మినిట్స్ దాకా గొడవ అయితే జరుగుతుంది. మళ్ళా ఆ గొడవను అటు ఇటు తిరిగి మన జడ్జెస్‌లో ఉండే నవదీప్ సర్దిమణిగిచ్చేసి మీరు గొడవ పడాల్సింది ఇక్కడ కాదు, మీ గేమ్ ప్లేలో గొడవ పడాలని చెప్పేసి వాళ్ళకు హితబోధ అయితే చేస్తాడనమాట. ఈ హితబోధలు ఇట్లాంటివి దానికి చేసే ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం.
సో, అట్లా మొత్తానికైతే వీక్ టీము అండ్ స్ట్రాంగ్ టీము డివైడ్ అయిపోతారు. డివైడ్ అయిపోయిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ కూడా బా ఏమి అది తెలివి బిగ్ బాస్ మేనేజ్మెంట్ది. ఎందుకంటే ఈ జడ్జెస్కి అంత తెలియలేదులే. సో, ఈ గేమ్ కూడా మామూలుగా పెట్టలేదన్నమాట. అందరికీ మొత్తం వీక్ టీమ్ అండ్ స్ట్రాంగ్ టీమ్ మొత్తం గ్రూపులో కలిపేసి వాళ్ళకందరికీ చైన్లు వేసి చైన్లకు లాకులు వేస్తారు, బీగాలు తాళం చెవి వేస్తారు. ఆ తాళం చెవి వేసి దాని తాళం ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ముందర అక్కడ పెట్టేస్తారనమాట రౌండ్గా. ఎవరెవరి దగ్గర ఎవరెవరు నిలబడాలా, స్ట్రాంగ్ టీము ఒక ప్లేయర్ స్ట్రాంగ్ టీము, ఒక ప్లేయర్ వీక్ టీమ్ అని చెప్పేటట్టు. అట్లా నిలబడిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ మధ్యలో ఉంటారు. వీళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క తాళం చెవులు ఉన్నాయో అయినట్టు దూరం దూరంగా ఉంటాయి. దూరం దూరంగా ఉంటే ఆబ్వియస్గా స్ట్రాంగ్ టీమే గెలుస్తుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ టాస్క్లలో స్ట్రాంగ్ టీమ్గా ఉంది అంటేనే అది ఆల్రెడీ మంచిగా అన్నట్టు. ఆ స్ట్రాంగ్ టీంకి ఏమో రోహిత్ లీడరు. అదే రోహిత్, మిథిలేష్, అమను వీళ్ళంతా సృష్టి వేగన వీళ్ళంతా స్ట్రాంగ్ టీంలో భయపడినారు. మళ్ళీ తర్వాత మన శ్రీకాంత్ అండ్ రామకృష్ణ వీళ్ళంతా వీక్ ప్లేయర్స్ అంతా వీక్ టీంలో భయపడినారు. ఎట్లా గెలుస్తారు? ఒక్క దీపక్ తప్పితే మిగతా వాళ్ళంతా వీక్ ప్లేయర్లే. అట్లా వీక్ టీం అయితే ఆబ్వియస్గా ఓడిపోతుంది. సో అన్నట్టుగానే ఓడిపోయిందనమాట వీక్ టీము. ఏం చేస్తాం, అన్ఫార్చునేట్. పాపం గాయత్రికి మాత్రం అసలు టాస్క్ కూడా ఆడుకోకుండా ఎల్లో కార్డు ఇచ్చేసి పక్కకు దుబ్బేమను తరంగం అని చెప్పేసినారు. ఏం చెప్పాలి, ఈ జడ్జెస్ ఎందుకు ఇంత ఇదిగా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. అది జడ్జెస్ కాకుండా మొత్తం ప్లేయర్స్కి ఇచ్చేసినారనమాట. ఫస్ట్ మీరే సెలెక్ట్ చేసుకోండి ఎవరు టీంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అని చెప్పేసి, ఎవరు వీక్ ప్లేయర్ అయితే వాళ్ళకి ఎల్లో కార్డు ఇచ్చేయండి అని చెప్పేసి. అలాంటిది టీమ్మేట్స్ అంతా కలిపి వీక్ ప్లేయర్గా గాయత్రిని సెలెక్ట్ చేసుకొని గాయత్రిని అయితే పక్కకు దుబ్బేశారు టాస్క్ ఆడుకోకుండా. దాని తర్వాత టాస్క్ అయిపోయింది. స్ట్రాంగ్ టీం అయితే గెలిచేసింది. స్ట్రాంగ్ టీం గెలిచిన తర్వాత అప్పుడు ఈ జడ్జెస్ అని చెప్పుకొని కూడా నాకు నవ్వు వస్తాయన్నమాట వీళ్ళు చేసే పనులు. ఇప్పుడు మనము ఎల్లో కార్డు ఉంది, ఎవరికి ఉపయోగించాలి? ఎవరైతే సరిగా పర్ఫామ్ చేయలేదో, ఎవరైతే సరిగా ఆడలేదో, ఎవరైతే వీకర్గా ఉన్నారో వాళ్ళను ఇమ్మీడియట్గా పక్కకు తోసేయాలి. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే, స్ట్రాంగ్గా ఉండి స్ట్రాంగ్ టీంలో ఏదైతే స్ట్రాంగ్ టీం ఉందో ఆ స్ట్రాంగ్ టీం లీడ్ చేసిన రోహిత్కి ఎల్లో కార్డు ఇచ్చినారా బాబు. ఎందుకంట? జస్ట్ రూల్స్ ఫాలో కానందుకు. రూల్స్ ఫాలో ఇదేముంది, మీరు పెట్టిన ప్రతి గేమ్లో ఏదో ఒక లూప్ హోల్స్ ఉంటాయి. దాన్ని పట్టుకొని దాంతో గేమ్లు ఆడుతున్నారు. అంతకుముందు గేమ్స్లలో కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ రూల్స్ను బ్రేక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మను రోహిత్ ఫిజికల్ అయ్యి ఇద్దరు కొట్టుకునే కాడికి విన్నారు లాస్ట్కు అంతకుముందు గేమ్స్లో. అప్పుడు రూల్స్ బ్రేక్ కాలేదా? ఈడేందుకు రూల్స్ బ్రేక్ అయితే అసలు అది రీజనే కాదు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ ఎల్లో కార్డు ఇవ్వాలనుకుని ఎవరికి ఇచ్చినిందరు? లేకుంటే అపూర్వకో లేకుంటే శ్రీకాంత్కో వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఇవ్వాలి. రామకృష్ణకో అపూర్వకో వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడేమ్మా రోహిత్కి ఇచ్చి నువ్వు సరిగా రూల్స్ ఫాలో కాలేదు అందుకని నీకు ఎల్లో కార్డు ఇచ్చి నేను డేంజర్లో పెట్టినప్పుడు ఇదేందరో నాయన. తెలివి అనుకోవాలన్నా లేకుంటే ఏమనుకోవాలి నాకు అర్థం కదా. ఏమబ్బా మీ జడ్జెస్కు, మీ జ్యూరీకి లేకుంటే మీ యొక్క బిగ్ బాస్ మేనేజ్మెంట్కు నాకేం అర్థమే కాదు ఒక్కోసారి. అర్థం అంటే మీకు మైండ్ లేదని నేను అనుకుంటా. అది మన శ్రీకాంత్ చెప్పినట్టుగా మిథిలేష్కు నీ ఫిజికల్ నేను చూడలేదంటే నీ మైండ్ కూడా నేను చూడలేదు, నీకు మైండ్ లేదన్నట్టు అట్ట అయిపోయిందనమాట. ఎనీవేస్ మొత్తానికైతే టాస్క్లు అయితే బాగానే జరిగినాయి. మొత్తానికైతే ఈ లాస్ట్ పెట్టిన టాస్క్ సరిగా నాకు నచ్చలేదు. ఎందుకంటే గుంపులో గోవింద్ అన్నట్టు అందరిని ఆ గుంపులో వేసేసి వాళ్ళకి అసలు సేఫ్టీ ప్రికాషన్స్ హెల్మెట్ ఇచ్చినారు. అసలు అది దేనికి అసలు వాళ్ళు ఏదైనా జరిగితే హెడ్కి ఇంజరీ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అందుకనే ఏదైనా గేమ్స్ పెట్టేటప్పుడు గుంపులో గోవింద మాదిరి ఊరికి ఇచ్చినామని కాకుండా మంచిగా వాళ్ళకు సేఫ్టీగా ఏదైనా సెక్యూరిటీ పర్పస్ ఇవ్వండి. అంతేగాని మీరు జస్ట్ ఏదో ఇచ్చినాము అవి పెట్టుకొని ఆడండి అని చెప్పడం ఎందుకు? ఇంకా ఈ గేమ్లో ఎంవీపీగా మన సృష్టి వ్యాకరణం అయితే అదే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సృష్టి వ్యాకరణము ఎంపిక అయింది. అండ్ ఎల్లో కార్డు రోహిత్కు అండ్ గాయత్రికి ఎల్లో కార్డు వచ్చినాయి. అట్లా మొత్తానికైతే ఇంకా మన రాజకుమారి గారి గురించి చెప్పాలి. మన రాజకుమారి గారి దగ్గర ఒక రివర్స్ ద డిసిషన్ అని చెప్పేసి ఒక కార్డు అయితే ఉంది, ఫైర్ కార్డు. ఆ ఫైర్ కార్డుని యూజ్ చేసి నేను గాయత్రి గారిని ఏమన్నా కాపాడుతుందేమో ఫైర్ కార్డు యూజ్ చేసి నేను అనుకున్నాను ఎల్లో కార్డు వచ్చినప్పుడు. కానీ ఆవిడ మాత్రం ఆ పని చేయలేదు. ఎందుకంటే ఆవిడ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో కానీ ఆవిడ యొక్క దానికోసమే సెల్ఫ్గా ఉపయోగించుకోనికి పెట్టుకొని లాస్ట్లో ఓటు అడగడానికి ఓటు అప్పీల్ కోసం పాపం సృష్టి వ్యాకరణంకు ఓటు అప్పీల్ వచ్చింది. ఫస్ట్ అప్పీల్ చేసుకోనికి ఛాన్స్, దాన్ని రివర్స్ చేసి మన రాజకుమారి గారు ఓటు అప్పీల్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ జడ్జెస్ దానికి ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఎంవీపీ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ సృష్టి వ్యాకరణంకు ఓటు అప్పీల్ చేసుకోమని చెప్తారు.
ఏం లాభం చెప్పండి? అదేదో కార్డ్ ఏదో గాయత్రికి వాడింటే గాయత్రి సేఫ్ అయ్యేది కదా! లేదంటే రోహిత్‌కి వాడింటే రోహిత్ కూడా సేఫ్ అయ్యేవాడు కదా! యెల్లో కార్డ్ వల్ల డేంజర్ లేకపోకుండా. రాజకుమారి గారు మీ తెలివి ఇక్కడ కొంచెం గాడి తప్పినట్టు అనిపించింది. ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న విషయాలే జనాల్లో ఎక్కడికెళ్ళిపోతాయన్నమాట. మీరు ఈ చిన్న విషయాలు కూడా మైండ్‌లో పెట్టుకొని గేమ్ ఆడాలి. నువ్వు ఆ పని చేసుంటే నీకు జనాలలో మంచి క్రేజ్ వచ్చేది, సింపతి వచ్చేది. ఇంత జెన్యూన్‌గా ఉంది అని చెప్పేసి జనాలు కూడా అనుకునేటోళ్ళు. సో, ఆ పని చేయలేకపోయినారు. సో, అన్‌ఫార్చునేట్‌గా మీ యొక్క సెల్ఫిష్‌నెస్ అక్కడ బయటపడింది. సో, దానివల్ల రాజకుమారి గారి గ్రాఫ్ కొంచెం తగ్గిందా అనే డౌట్ కూడా వస్తదనమాట. నాకైతే వచ్చింది. మీకు కూడా వస్తదని నేను అనుకుంటున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇంతటితో మన 'బిగ్ బాస్' సీజన్ 10లో అండ్ 'అగ్ని పరీక్ష' సీజన్ 2లో ఎపిసోడ్ నెంబర్ 10కు సంబంధించిన రివ్యూ. ఇది నాకైతే అనిపించింది ఇదనమాట. మొత్తానికైతే ప్లేయర్లంతా బానే ఆడినారు. అది. జై హింద్ ఫ్రెండ్స్.